యా అన్వేష్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూనే ఫ్రీగా ఉన్నప్పుడు పాడ్కాస్ట్ ఒకటి చేసినప్పుడు పర్సనల్గా మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి. బ్రాడ్కాస్ట్ శాటిలైట్ ఛానల్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి నిబంధనలు ఉంటాయి మీకు తెలుసు కాబట్టి ప్యూర్లీ పర్సనల్ ఇంటర్వ్యూ కాకుండా బెట్టింగ్ యాప్స్ కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి ఈ గంట దానికి కేటాయించాము. పర్సనల్గా TV5 యూట్యూబ్కి పాడ్కాస్ట్ చేసినప్పుడు అన్ని అడుగుతా. ఫైనల్గా ఏంటంటే ఈ యాప్స్ వ్యతిరేకంగా మీరు చేసిన ఉద్యమం వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాల్సింది బూతులు తిట్టడం మానాలి అనే ఒక పాయింటా ఇంకేమైనా ఉన్నాయా? సార్ అదే అంటున్నాను సార్, బూతులు తిట్టి మానేసి 40 రోజులు అవుతుంది, ఇంకా దాన్నే పట్టుకొని అందరూ తిట్టామని అంటే ఇంకేం చెప్తాను సార్? కాదు నేను ఎందుకంటానంటే కాదు ఒకటి నేను పాజిటివ్గా చెప్తున్నాను, మీకు పాజిటివ్గా చెప్తున్నాను. మీరు చదువుకున్నారు, అమెరికాలో ఉద్యోగం చేశారు, ప్రపంచంలో అనేక దేశాలు తిరుగుతున్నారు, ఆ దేశాల్లో ఉన్న సంస్కృతి భాష వాళ్ళ ఆచార వ్యవహారాలు ఆహారపు అలవాట్లు ఇంత స్టడీ చేస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత మీరు స్కూళ్ళకి వెళ్ళి ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళకి ఒక 5 అంశాల మీద లెక్చర్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. అన్నిటి మీద నేను మీవన్నీ ఫాలో అయ్యి చెప్తున్నా. మీరు రీసెంట్గా సజ్జనార్ గారి ఇంటర్వ్యూలో కూడా ఉమెన్ విషయంలో ఒక పాయింట్ మాట్లాడారు, ఆయన పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అన్నప్పుడు. ఓకే, ఇది మీ స్టైల్ మీ సిగ్నేచర్ నేను కాదని అంటలేదు, కానీ నేను పాజిటివ్గా చెప్తున్నాను మీకు. కాదు అన్వేష్, నేను భూతద్దంలో పెట్టట్లేదు, నేను మీకు పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా ఒక పాయింట్ చెప్తున్నా. కాదు ఒక్క పాయింట్ నేను పాజిటివ్ మీకు ఏం చెప్తున్నానంటే మిమ్మల్ని పూర్తిగా సమర్థించే వాళ్ళు కూడా మీ ఇంటెన్షన్ విత్ గుడ్ ఇంటెన్షన్ ఫైట్ చేస్తున్నాడని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా అనే పాయింట్ ఏంటంటే ఉమెన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ 40 రోజులు మానేశారనే కాదు, పెళ్లి గురించి అయినా దేని గురించి అయినా, లేదా మీరు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కూడా కుక్కను పెంచుకున్నా పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి లేకపోతే నేను చూసుకోను, ఇట్లా ఒక రకమైన భావంతో ఉన్నాడు అన్వేషణ. ఒక పాయింట్ మీ దృష్టికి తెస్తున్నా, అది మీ దృష్టికి వచ్చిందా లేదా? సార్ ఎండ్ ఆఫ్ ద డే అది పర్సనల్ వ్యక్తిగతం. ఈ బెట్టింగ్ అనేది బెట్టింగ్ యాప్ మీదే మాట్లాడాను, నేను దీని మీదే మాట్లాడుతున్నా. అవును, ఇక్కడ నేనేం చెప్పాలంటే ట్రావెలింగ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు నేను ప్రమోషన్ చేయను. నాకు ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని పిల్లాన్ని ఎక్కడ పెట్టి పోషించాలి? ఇప్పుడు అందరూ పెళ్లి అవ్వలేని మీరు కూడా ట్రావెలింగ్ చేసుకుంటా అన్నారు కదా, అర్థం చేసుకుంటారు కాబట్టి సార్ దొరకాలి కదా సార్, గంట బొంత దొరకాలి కదా. ఇప్పుడు నేను ట్రావెల్ చేసి ఇప్పుడు నా దగ్గర డబ్బులు నాకు కొడుకోవడానికి నాకే లేనప్పుడు నేను అమ్మాయిని ఏం పోసే సార్? పిల్లి అంటే ఎవరికి వద్దు సార్ చెప్పండి. అది పూర్తి వ్యక్తిగతం అండి, నేను అసలు అంశాలు అడగను సార్. ఎందుకంటే పెళ్లి కాదు సార్, మా అమ్మేనా ఇంకెవరమ్మైనా అన్వేషు ఆనందంగా హ్యాపీగా ఉంటాడు. ఆడికి 3 ముళ్ళు పడిపోయి ఆడి కడుపున ఒక కాయ కాసేస్తే చూసి చచ్చిపోదాం అన్నాడు. అన్వేష్ నేనేమంటున్నానంటే పెళ్ళి అనేది వ్యక్తిగతం, నేను అసలు దాని గురించి నేను అసలు ప్రెస్సే చేయను, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళకి. అవును సార్, నేను అస్సలు ప్రెస్ చేయను ఆ పాయింట్లో. సో నేను మీ మదర్ని మీరు 4 ఏళ్ల తర్వాత థాయిలాండ్లో రిసీవ్ చేసుకుని ఆమె తెచ్చిన పచ్చళ్ళు పొడులు ఆహారము అన్నిటి గురించి మీరు చెప్తూ కూడా తల్లి మీద మీరు చూపించిన ప్రేమ ప్లస్ మీరు ముందు నుంచి 4 ఏళ్లుగా మీరు హెల్దీ డైటు కీరా దోసకాయలు లెమను ఇవన్నీ ఎలా చెప్తారో అది ఆ వీడియోలో కూడా చెప్పి తల్లి ఎంతో ప్రేమతో తెచ్చిన వాటిని మీరు రిసీవ్ చేసుకుంటేనే ఫుడ్ హ్యాబిట్స్ కూడా అని చెప్పి అంత మైండ్ ప్రెజెన్స్లో ఉండి చెప్పారు కదా. నేను అవన్నీ ఫాలో అయ్యే చెప్తున్నా మీ విషయంలో, పర్సనల్ విషయాలు నేనేం అడగట్లా. బట్ ఒక్క పాయింట్ అదొకటే మీ మీద విమర్శ, మీ దృష్టికి తెచ్చా పర్సనల్ ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడదాం సార్. ఇక్కడ రాముడు మంచి బాళ్ళు అన్నట్లు అన్వేష్ 99% గుడ్. దానికి సర్టిఫికెట్లు ఎవడో ఇవ్వాల్సిన నాకు అనవసరం లేదు. ఆ ఒక్క పాయింట్ ఆ బూత్ ఒక్క ఆడతాం. అది నేను గనక మానేశానంటే నాకు ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఊరూరికి విగ్రహాలు కడతారు, ఊరూరికి గుర్తుపెట్టుకోండి. మార్క్ మై వర్డ్స్, గుళ్ళు కట్టేస్తారు. నేను ఆ బూత్ మానేశానంటే బాబాని చేసేసి ఇంకా నేను రోడ్డు మీద పూలు జల్లడం హారతి వెలిగించడం ఒక బూత్ మానేస్తాయి. ఓకే, మీరు క్యాచ్ చేశారు.
మనం పర్సనల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అన్వేష్. థ్యాంక్ యూ. Yeah. మీరు ఎక్కడ ఉండి 1 hour కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్.